డిమెన్షియా వంటి సమస్యలు రావద్దంటే మందుల కంటే మీ రోజువారీ అలవాట్లు ఎక్కువగా సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. మీ మెదడును ఆరోగ్యంగా ఉంచే 9 బంగారు సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచన సామర్థ్యత దెబ్బతినడం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే చిన్న మతిమరుపు కాదు, రోజువారీ జీవితంపై ప్రభావం చూపే తీవ్రమైన మెదడు సంబంధిత సమస్య. అయితే ఇందులో ఒక శుభవార్త కూడా ఉంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారా డిమెన్షియా వంటి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని, అందుకోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 9 బంగారు సూత్రాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, రోజు శారీరక శ్రమ చేయండి. కనీసం 30 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్తస్రవణ మెరుగుపడుతుంది. రెండోది, సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, మంచి కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మూడోది, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. పొగ తాగడం వల్ల మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అధిక మోతాదులో మద్యం సేవించడం మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఇకపోతే ఐదోది, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపాలి. సామాజిక సంబంధాలు మెదడుని చురుగ్గా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోది, మీ మెదడుకు కూడా వ్యాయామం ఇవ్వండి. కొత్త విషయాలు నేర్చుకోండి. పుస్తకాలు చదవడం, పజిల్స్ ఆడడం, కొత్త నైపుణ్యాలు అభ్యసించడం మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఏడోది, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోండి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎనిమిదోది, కాలుష్యానికి వీలైనంత దూరంగా ఉండాలి. గాలి కాలుష్యం కూడా దీర్ఘకాలికంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. తొమ్మిదోది, వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. వినికిడి లోపం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ వంటి పరికరాలు ఉపయోగించడం మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, డిమెన్షియా రాకుండా ఉండేందుకు విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా 3 లేదా మల్టీవిటమిన్ మాత్రలు ప్రత్యేకంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెప్పే ప్రచారాలకు ప్రస్తుతం తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు. మీకు ఏదైనా విటమిన్ లోపం ఉందో లేదో వైద్యుల సలహాతో మాత్రమే తెలుసుకొని చికిత్స తీసుకోవాలి. చివరిగా, మన జీవితంలో చివరి వరకు మనతో ఉండేది మన మెదడే. కాబట్టి ఈరోజు పాటించే చిన్న మంచి అలవాట్లు రేపటి రోజున మీ జ్ఞాపక శక్తిని, ఆలోచన సామర్థ్యాన్ని కాపాడంలో కీలక పాత్ర పోషిస్తుంది.